హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కమలా స్పీడీ చెఫ్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బోటీ మసాలా. ఈ బోటీ మసాలాను మనం 2 to 3 మినిట్స్లో క్విక్గా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. ముందుగా కట్ చేసుకున్న టమాటోస్, కట్ చేసుకున్న కొత్తిమీర, తరిగిన క్యారెట్ అండ్ తరిగిన కుకుంబర్. బోటీ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బోటీని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బోటీని మిడిల్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వన్ బౌల్ తీసుకొని ఇంతకుముందు చూపించిన క్యారెట్, కుకుంబర్, కొరియాండర్ లీవ్స్ అండ్ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఆనియన్స్ ఏమైనా ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పీనట్ మసాలాను కూడా యాడ్ చేయాలి. పీనట్ మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేయాలి. ఈ యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బోటీ మసాలా చాలా క్విక్గా, ఈజీగా, డిఫరెంట్గా ఉంటుందండి. నేను ఈ రెసిపీని కర్ణాటకలో టేస్ట్ చేశాను అండి. నాకు చాలా డిఫరెంట్గా, యూనిక్గా, టేస్టీగా అనిపించింది. అందుకే నేను ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. చాలా బాగుంటుంది. 2 to 3 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్లో ఎలా ఉందో షేర్ చేయండి. కట్ చేసుకున్న బోటీ మీద ఈ స్టఫ్ను యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర లెమన్ ఆర్ ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇంతే అండి, బోటీ మసాలా రెడీ. Thanks for watching this video. Please do like, share and subscribe to my channel. Bye.